ఈవినింగ్స్ టైంలో పిల్లలకి చాలా సింపుల్గా టేస్టీగా ఏదైనా స్నాక్ని ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆలూ రోల్స్ని ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం. అంతకన్నా ముందు హాయ్, హలో, నమస్తే, నేను మీ రమ్య కృష్ణ వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ ఆలూ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు మైదా పిండిని అయినా సరే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం ఆ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి. ఈ స్నాక్ని హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండితో చేసుకొని చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ దీన్ని కూడా అలానే కలుపుకోవాలి. ఈవినింగ్స్ టైంలో పిల్లలకి ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా క్విక్గా ఏదైనా స్నాక్ని ట్రై చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చపాతీ పిండిని మనం మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండి మీద ఒక బౌల్ని పెట్టేసి దీన్ని ఒక 15 to 30 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. మనకి ఈ పిండి అనేది నానేలోపు మిగిలిన ప్రాసెస్ని చూసేద్దాం. ఇప్పుడు ఈ ఆలూ రోల్స్లోకి స్టఫింగ్ కోసం 2 బంగాళదుంపల్ని తీసుకొని వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసి వాటర్ని వేసి ఒక 2 to 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ని తీసుకొని ఈ బంగాళదుంపల మొత్తాన్ని సన్నగా తురుముకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఇలా సన్నగా తురుముకుంటే సరిపోతుంది. ఇలా తురుముకున్న ఈ బంగాళదుంప మొత్తాన్ని ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్ కూడా ఒక దాన్ని తీసుకొని సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. కారం ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత ధనియాల పొడి ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఫైనల్గా చాట్ మసాలాని వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి నేను నిమ్మరసం ఏమి యాడ్ చేయట్లేదండి. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కోటింగ్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. మనం ఇలా ఈ బంగాళదుంపలో కార్న్ఫ్లోర్ని వేయడం వల్ల మనకి ఈ బంగాళదుంప నుంచి ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అవసరమైతే ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకుంటూ దీన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మన చేతికి లైట్గా ఆయిల్నైనా అప్లై చేసుకొని దీన్ని మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకొని కొంచెం స్టఫింగ్ని తీసుకుంటూ దీన్ని పొడుగ్గా చుట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనకి సిలిండ్రికల్ షేప్లో బుల్లెట్స్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన స్టఫింగ్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని దీన్ని ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలూ రోల్స్నే కాకుండా వెజ్ స్ప్రింగ్ రోల్స్ని ఎలా చేసుకోవాలనేది వీడియోని నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి చూసి, అలానే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చూసి వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. ఇప్పుడు పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి. మరీ పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం చపాతీకి ఏ సైజులో అయితే చేసుకుంటామో సేమ్ అదే సైజులో ఈ పిండి మొత్తాన్ని రౌండ్ బాల్స్లా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని చపాతీ బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ బాల్ని తీసుకొని దాని మీద కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూ దీన్ని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా చపాతీని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బుల్లెట్స్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ చివరి ఎడ్జెస్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ మొత్తాన్ని తీసేసి వీటిని 3 ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క బుల్లెట్ని చపాతీలోకి రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ చివరి ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవడం కోసం ఒక స్పూన్ మైదా పిండిని తీసుకొని వాటర్లోకి మిక్స్ చేసుకొని ఆ థిక్ పేస్ట్ని ఈ చివరి ఎడ్జెస్కి అప్లై చేసుకొని దీన్ని చుట్టుకోవాలి. ఇలానే మనకి ఎన్ని బుల్లెట్స్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండినైనా యూస్ చేసుకోవచ్చండి. మైదా పిండిని యూస్ చేయడం వల్ల ఈ బుల్లెట్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొటాటో రోల్స్ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈ పొటాటో రోల్స్ మొత్తాన్ని వేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ అనేది మరీ హై హీట్లో ఉండకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ రోల్స్ అన్నిటినీ వేసుకొని నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా ఇవన్నీ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా ఇవన్నీ ఈవెన్గా కాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని మిగిలిన పొటాటో రోల్స్ను కూడా ఇలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ పొటాటో రోల్స్ అనేవి ఈవినింగ్ టైంలో టీ టైంలో స్నాక్స్లా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ పొటాటో రోల్స్ని మనం టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ అనే పేజ్ని సెర్చ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.